మనం తినే పళ్ళపైన మాగడానికి, రైపెనింగ్ కావడానికి కొన్ని కొన్ని కెమికల్స్ వేస్తూ ఉంటారు కదా! అవి రోజు మనకి ఎక్స్‌పోజర్ కావడం వల్ల, వాటిని తినడం వల్ల రోజు రోజు కొంచెం కొంచెం అక్యుమిలేట్ అయిపోయి బాడీలో ఎక్కువగా అయిపోయినాయనుకో కెమికల్స్, అవి డెఫినిట్‌గా ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. నా పేరు డాక్టర్ రష్మి, గైనకాలజిస్ట్, మానస క్లినిక్, వనపర్తి. సో మెయిల్స్‌లో వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్ చేయడము, కౌంట్ తగ్గడము, మొటిలిటీ తగ్గడం అవన్నీ చూస్తూ ఉంటాము. జెనెటికల్ మ్యుటేషన్స్ కూడా కొన్ని కొన్ని అవుతుంటాయి. ఎక్కువ క్వాంటిటీలో మనకు టాక్సిన్ అనేది లోపలికి బాడీ లోపలికి వెళ్తే. దెన్ ఫీమేల్ బాడీలో కూడా ఈ టాక్సిన్స్ ఏం చేస్తాయంటే మిస్‌క్యారేజెస్ అవ్వడము, డెసిడ్యుయల్ ప్రాసెస్‌ని ఎక్కువ ఇచ్చేయడం, అంటే గర్భసంచిలో పొర ఉంటుంది కదా, అది షెడ్ అయిపోవడము, అబార్షన్ అవ్వడము, పిండం అనేది. సో వచ్చే ఆఫ్ స్ప్రింగ్‌కి కూడా ఒకసారి మ్యుటేషన్స్ రావడం, ఇట్లాంటివన్నీ ఈ కెమికల్ ఎక్స్‌పోజర్ రోజు కొద్ది కొద్దిగా జరగడం వల్ల జరుగుతుందన్నమాట. ఈ రైపెనింగ్‌కి వాడే కెమికల్‌లో మోస్ట్ కామన్ వచ్చేసి కాల్షియం కార్బైడ్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది ఇండియాలో. అయినా కూడా కొంతమంది కాల్షియం కార్బైడ్‌ని రైపెనింగ్ కోసం వాడుతున్నారు. సో అది అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనేది ఇథెఫాన్ని ప్రమోట్ చేస్తుంది. అది కూడా మనకి కొంచెం ఫర్టిలిటీకి కొద్దిగా, అంటే దానికంటే కొంచెం తక్కువ రిస్కే కానీ అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం ఏం చేయాలి అంటే ఆర్టిఫిషియల్గా రైప్ అయిన ఫ్రూట్ ఏంటి, మనం న్యాచురల్గా రైప్ అయిన ఫ్రూట్ ఏంటి, కొన్ని కొన్ని లక్షణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్గా రైప్ అయినవి చాలా బ్రైట్ కలర్స్లో ఉంటాయి, ఈవెన్గా ఉంటాయి అనమాట. దాని తర్వాత కొంచెం కొంచెం అక్కడక్కడ తెల్ల తెల్లగా ఆ కెమికల్ కనిపిస్తుంది. కొన్ని ఏంటంటే ఆ కెమికల్ బర్న్స్ వల్ల స్కిన్ కింద నల్లగా బ్లాచెస్ లాగా కనబడతాయి. ఇవేవి మనకి తెలియలేదు, లేదంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ బ్లాండ్గా ఉంటుంది, స్మెల్ అసలు చాలా తక్కువగా ఉంటుంది. వాటర్లో వేస్తే అవి తేలుతూ ఉంటాయి అనమాట. వాషింగ్ టెస్ట్లో కానీ ఫ్లోటింగ్ టెస్ట్ కానీ చేసి చూసుకోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ రైపెన్ అయిన ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. సో ఫర్టిలిటీ కోసం ఫ్రూట్స్ తినడం చాలా మంచిది, కానీ అవి ప్రాపర్గా వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ వాటర్లో నానబెట్టి ఆ కెమికల్స్ అన్ని పోయినాక తీసుకోవడం మంచిది. అండ్ బాగా ఎక్కువగా రిస్క్ ఉన్నది ఏంటి అంటే ఈ రైపెనింగ్ కోసం ఏవైతే వర్కర్స్ పనిచేస్తుంటారు కదా, వాళ్ళు హై రిస్క్లో ఉంటారనమాట. ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ బాగా వస్తుంటాయి వాళ్ళకి. థ్యాంక్ యూ.